శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్న చంద్ర మహోత్సవాల సందర్భంగా సింహాద్రి అప్పన్న భక్తులు పోలవరపు దుర్గారావు పెద్దోడు దువ్వా సురేష్ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేట శ్రీనివాస్ మాల్ వద్ద వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోజనంతో పూజాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ గోపి శ్రీనివాస్, దుర్గగుడి పాలక మండలి సభ్యులు అవారు బుల్లాబాయ్, 51వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుపాకుల గురుమూర్తిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాచలంలో సింహాద్రి అప్పన్న చంద్ర మహోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అదే రీతిలో ఇక్కడ పోలవరం దుర్గారావు దువ్వా సురేష్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింహాచలం వెళ్ళలేని భక్తులు ఇక్కడ సింహాద్రి అప్పన్న స్వామి వారిని దర్శించుకుంటున్నారని వారు అన్నారు. సింహాద్రి అప్పన్న చంద్రోత్సవాలను ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహిస్తూ వస్తున్న పోలవరం దుర్గారావు దువ్వా సురేష్లను వారు అభినందించారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. అనంతరం సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం రాజేష్, దువ్వా రామ్తేజ్, దువ్వా దుర్గబాబు, పోలవరపు లక్ష్మీసాయి, దువ్వా శివ, రాజేశ్వరి, సారీదేవి, గండిపోయిన కనకారావు తదితరులు పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో భాగంగా గత 24 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్వామివారి సింహాద్రి అప్పన్న స్వామివారి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉంటారో అదే తరహాలోని ఎంతో కొంత కొత్తపేటలో ఉన్న శ్రీనివాస్ మాల్ కేబిఎన్ కాలేజ్ ఆపోజిట్లోని పోలవరపు దుర్గారావు గారు, అదేవిధంగా సురేష్ గారి ఆధ్వర్యంలోని గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కోసం, ఈ ప్రాంత ప్రజలు సంక్షేమం కోసం స్వామివారి చంద్రోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా జరపడం, అనేక సేవా కార్యక్రమాలు స్వామివారికి జరపడం, అన్నదాన కార్యక్రమం దాదాపు ఈరోజు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం, చందనోత్సవం చివరి రోజు అయినటువంటి చివరి రోజున పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి ప్రజలందరూ చూసే విధంగా అంగరంగ వైభవంగా టక్కు టమారి బేతాళ్లతోని స్వామివారి ఊరేగింపు జరపడం ఆనవాయితీగా 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పోలవరపు దుర్గారావు గారు, వారి మిత్ర బృందం సురేష్ గారి ఆధ్వర్యంలోని ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంది. దానికి సహకారం బోయిదపు వాసు గారు, పిల్లా శివ గారు కూడా వారి పూర్తి సహకారం అందిస్తూ స్వామివారి పూజా కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా చూసే విధంగా జరపడం కూడా చాలా శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలకి, అదేవిధంగా
పోలవరపు దుర్గారావు మిత్ర బృందానికి, సురేష్ గారికి, శివ గారికి, వాసు గారికి, అందరికీ కూడా, మిత్ర బృందం అందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం క్రమం తప్పకుండా, క్రమం ఆగకుండా శతాబ్దాల పాటు జరగాలని, ప్రజలంతా కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జై సింహాద్రప్పన్న, జై సింహాద్రప్పన్న. Like, subscribe and press the bell icon for new updates.